హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్న రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టీవీఎస్ ఆర్బిటర్ వర్షన్ 2 కాస్మిక్ టైటానియం 2026 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ఇందులో 2 ఆప్షన్స్‌లో వస్తాయి. ముందుగా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాటరీ పవర్ 1.8 కిలోవాట్ పర్ అవర్, రేంజ్ వచ్చేసి 86 కేఎంపీలో వెళ్తుంది. 2 కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ టైం వచ్చేసి 2 అవర్ 20 మినిట్స్‌లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ టీవీఎస్ ఆర్బిటర్ V2 ఇప్పుడు మనం చేసే వెహికల్ వచ్చేసి 3.1 కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీ పవర్, 158 కేఎంపీల రేంజ్ వస్తుంది. 6 కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. 4 అవర్ 10 మినిట్స్‌లో 80% ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క మనం బ్యాటరీ మోటార్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే, మోటార్ వచ్చేసి BLDC సబ్ మోటార్తో వస్తుంది. రేర్ వీల్కి డైరెక్ట్ మౌంట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 30 న్యూటన్ మీటర్ టార్క్. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 3.1 కిలోవాట్. టాప్ స్పీడ్ వచ్చేసి 68 కేఎంపీలో వెళ్తుంది. 0 to 40 యాక్సలరేషన్ వచ్చేసి 6.8 సెకండ్స్లో వస్తుంది. ఇందులో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఈకో అండ్ సిటీ మోడ్. సిటీ అంటే ఇంకా పవర్ మోడ్ కింద లెక్క. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చేసి 158 కేఎంపీలో, కానీ కస్టమర్స్ రిపోర్ట్ చేసింది వచ్చేసి 120 కేఎంపీలో వచ్చింది. ఇప్పుడు ఒకసారి నేను ఈ వెహికల్ ఒక ఛార్జింగ్ డాక్ చూసిన, ఇక్కడ ఛార్జింగ్ పెడతాను వెహికల్కి వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఒకసారి నేను కన్సోల్ చూస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హై బీమ్, లో బీమ్, క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఇండికేటర్స్ ఆన్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఒక స్పీడ్ 40 సెట్ చేసి ఇంకా వదిలేసామంటే డైరెక్ట్ అట్లే ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇంజిన్ కిల్ స్విచ్, ఈ పిఎన్ ఉంది కదా, ఇది వచ్చేసి పార్కింగ్ స్విచ్. దాంతో మనం ఫ్రంట్కి రివర్స్కి వెళ్తాము. కింద వచ్చేసి మోడ్ సెట్ చేసే బటన్ ఉంది, ఈకో సిటీ మోడ్ అనేసి. ఇది వచ్చేసి ఛార్జింగ్ సాకెట్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్. నెక్స్ట్ ఒకసారి వెహికల్ యొక్క ఫ్రంట్ ఎల్ఈడి లుక్స్ చూడండి. మొత్తం అన్ని ఎల్ఈడి ల్యాంప్స్తో వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ వచ్చేసి. కలర్ ఫిన్స్ కూడా చాలా సూపర్గా ఉంది. దీనికి ముందర ఇక్కడ వైజర్ ఫిట్ చేస్తారు. ఒకసారి రేర్ లుక్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రేర్ మొత్తం అన్ని ఎల్ఈడి ల్యాంప్స్తో. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. ఈజీగా అంత స్పీడ్ బైక్లకు అంత ఈజీగా ఎక్కడ టచ్ కాదు. ఈ వెహికల్ యొక్క ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చేసి 650 వాట్స్ ఫుల్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. మన ఇండియన్ రోడ్స్కి అంత ఈజీగా స్పీడ్ బైక్స్లో టచ్ కావు. సీట్ హైట్ వచ్చేసి 760 mm. షార్ట్ రైడ్స్ కూడా ఈజీగా హైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ టైప్ వచ్చేసి స్టీల్ ట్యూబ్ చాసిస్. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్. రేర్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్. ఫ్రంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్, ఫ్రంట్ రేర్ మొత్తము. నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే 90/80 14" ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రంట్. నెక్స్ట్ రేర్ విషయానికి వస్తే 90/90 12" ట్యూబ్లెస్ టైర్స్ రేరు. ఒకసారి దీనికి సీట్ కంపార్ట్మెంట్స్ ఉండే, కింద 30 లీటర్స్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ మనం 2 హెల్మెట్స్ అనేది ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే 5.5 ఇంచ్ డిజిటల్ కలర్ LCD డిస్ప్లే వచ్చింది. ఇది